హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మేము కజిన్ మ్యారేజ్ ఉంటే వెళ్తున్నాం అనమాట. రైల్వే స్టేషన్లో ఎర్లీ మార్నింగే ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందుకే మార్నింగ్ నుంచి ఇంకా నేను యాక్చువల్గా స్టార్ట్ అవ్వకముందు నుంచే వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కంటిన్యూ చేయలేకపోయాను అనమాట. ఫుల్ మతిమరుపు వచ్చేసింది నాకైతే. మా వాడి స్వెటర్ ఎక్కడ పెట్టానో గుర్తులేక లిటరలీ ఒక 20 మినిట్స్ దాన్ని వెతకడానికే నాకు సరిపోయింది. ఇంకా కుదరలేదనమాట నాకు వీడియో తీసుకోవడానికి. అసలు వెతికి ఇళ్ళన్నీ వెతికాను, కానీ నేను తీసుకెళ్లే బ్యాగ్లోనే పెట్టాను అనమాట. లాస్ట్లో గుర్తొచ్చింది నాకు ఆ బ్యాగ్లోనే ఉందని చెప్పేసి. ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట. బీరువా కీస్ కూడా పోగొట్టేసా ఒకసారి. ఇదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఆఫ్టర్ డెలివరీ అనమాట. మతిమరుపు వచ్చేసింది నిజంగా. ఒక విషయం ఎక్కడ పెట్టాను అన్న విషయము గుర్తుండట్లేదు, హాఫే గుర్తుంటుంది అనమాట, మిగతా హాఫ్ గుర్తుండదు, డిలీట్ అయిపోతుంది అసలు బ్రెయిన్లో నుంచి కంప్లీట్గా. నాకేనా ఇలా మీకు కూడా ఉందా ఆఫ్టర్ డెలివరీ? ఇది ఆఫ్టర్ డెలివరీనే ఖచ్చితంగా అయితే, ఎందుకంటే బిఫోర్ డెలివరీ నాకు ఇంత మెమరీ డౌన్ అయితే లేదు. బాగా గుర్తుండేవి అట్లీస్ట్ ముఖ్యమైన విషయాలైనా. ఇప్పుడు ముఖ్యమైన విషయాలు కూడా గుర్తుండట్లేదు. మేబీ అది కూడా కొన్ని సార్లు మంచిదేనేమో. ఇంకంతే, మనము నెగిటివ్లో కూడా మనం పాజిటివ్నే వెతుక్కోవాలి. ఇంకా ట్రైన్ వచ్చేసింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి మా వాడికి అంతా ఫుల్గా కవర్ చేసేసా. బాగా క్లౌడీగా ఉందన్నమాట మేము వెళ్ళిన 2 days. సో అందుకు ఆయన్ని మళ్ళీ జలుబు చేసేస్తుంది అని చెప్పేసి అంతా కవర్ చేసేసా. వెళ్తూ ఉన్నాము, చాలా క్లౌడీగా ఉన్నింది, చాలా చల్లగా ఉన్నింది. ఇంకా క్లోజ్ చేసేసా అనమాట విండోస్ కూడా ట్రైన్లో. ఇంకా ట్రైన్లో అయితే ఇలా మా వాడు ఎంజాయ్ చేస్తాడు, ఎత్తుకొని ఉండాల్సిన పని ఉండదన్నమాట, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. సో అందుకనేసి నేను ఎక్కువ ట్రైన్కి వెళ్దామని చెప్పి ప్రిఫర్ చేస్తాను నేను. మా ఆయన కూడా వాడితో ఇబ్బంది ఉండదు, ఏడిపించాడు. లేదంటే ఇంకా ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టేయాలి, లేదంటే దిగి దిగుదాము అంటాడనమాట. బస్సులో అంత కంఫర్ట్గా తిరగడానికి ఉండదు కదా, బ్రేక్స్ అవి వేస్తే కొట్టుకుంటుంది హెడ్కి. ఇది ట్రైన్లో అయితే అలా ఉండదు, బాగుంటుంది. ఇంకా మా వాడు స్విచ్లు ఆన్ చేస్తానని చెప్పి నొక్కుతున్నాడు అనమాట. స్విచ్లు పిచ్చి మా ఇంట్లో కూడా అంతే. కింద ఒక్క బెడ్రూమ్లో మాత్రమే బోర్డు ఉంది కిందికి, ఇంకా అది ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటాడు. కాసేపటి తర్వాత పడుకునేసాడు. మేము ఇంకా టిఫిన్ తీసుకెళ్ళామన్నమాట, ఇంట్లోనే ఇడ్లీ చేసుకొని. ఇంకా అవి తినేసాడు, పడుకున్నాడు. ఇంకా నిద్రపోయి లేచాడు. ఇంకా అవి ఏవో స్నాక్స్ వచ్చాయన్నమాట ట్రైన్లో, అవి తీసుకున్నారు. ఆయన తింటా ఉన్నాడు అనమాట. వాళ్ళ నాన్నని రా అని పిలుస్తున్నాడు. ఇంకా అందుకని వాళ్ళ నాన్న వచ్చి కూర్చున్నాడు పక్కన, నేను ఆపోజిట్లో కూర్చొని ఉన్నాను. ఇంకా వెళ్ళి ఆయన కూర్చున్నాడు పక్కనే. ఇంకా ఆయన ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఈ మధ్య నాన్నకి బాగా అలవాటు అయిపోయాడు అనమాట. నాన్న అంటాడు. మా ఆయన ఎక్కడికి పోనీయట్లేదు. ఇన్ని రోజులు నాకు సినిమా కనిపించింది, నన్ను కాకుండా ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు మా ఆయనకు సినిమా కనిపిస్తుంది. ఇంకా మేము వచ్చేసరికి ఇంకా హల్దీ అయిపోయింది. నేను యాక్చువల్గా హల్దీకే రావాలని చాలా ట్రై చేశా, కానీ మా వాడికి కొంచెం కోల్డ్ అవంతా ఉండింది. ఇంకా మళ్ళీ మేము మిడ్నైట్ రావాల్సి వస్తుంది. ఆ టైంలో ఏం ట్రైన్స్ లేవన్నమాట, ఈవినింగ్ డే టైంలో. అందుకనేసి ఇంకా రాలేకపోయాము. హల్దీ మిస్ అయింది. ఇంకా పెళ్లి కూతురు ఇది జరుగుతూ ఉంది ఇక్కడ, గండాదీపం అని చెప్పేసి వీళ్ళకి ఆ పద్ధతి ఉందన్నమాట. సో అది ఆ పెళ్లి కూతురే దేవుడి దగ్గర నుంచి తీసుకొని బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావాలి, అది జరుగుతోంది ఇక్కడ. ఇంకా అంతా అయిపోయింది, లాస్ట్ అనమాట ఇది. ఒక్కొక్కరికి ఒక్కో పద్ధతి ఉంటుంది కదా, ఇది మా వాళ్ళల్లో ఇలా ఉంటుంది అనమాట. మా కమ్యూనిటీలో కొంతమందికి, అందరికీ కూడా కాదు, కొంతమందికే ఉంటుంది. సో అలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే. బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. నా పెళ్ళి తర్వాత మళ్ళీ ఈ కొంచెం లాంగ్ రిలేటివ్స్ని ఎవరిని కలవలేదు, మళ్ళీ ఈ పెళ్ళిలో కలిశాను అనమాట అందరినీ. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈవినింగ్ మాకు రిసెప్షన్ లాగా, అంటే వేరే ఎదుర్కొల్లు అని జరుగుతుందనమాట, అది ఉంటుంది అబ్బాయి వాళ్ళు వచ్చిన తర్వాత. ఇంకా వాళ్ళు వచ్చే ముందర ఇలా రెడీ అయ్యామన్నమాట. మా వాడు ఇంకా సరిగ్గా తినలేదు ఆఫ్టర్నూన్, అందుకు ఆయనకు బయటకు వెళ్ళి ఇడ్లీ తినిపించుకొని వద్దామనేసి వెళ్ళి ఇంకా ఇడ్లీ తినిపించుకొని వచ్చేసామన్నమాట. చాలా లేట్ అయిపోయింది, వాళ్ళు రాలేదు వర్షం వల్ల, ఇంకా స్ట్రక్ అయిపోయారనమాట. ఇంకా మిగతా అదంతా నెక్స్ట్ వీడియోలో చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.